ఆమె మీ ఇంట్లో ఉన్నప్పుడు మీ అబ్బాయి మీద పడుకుని ఏదో చేసింది, కొంత ఎంతగా ప్రవర్తించింది లైంగికంగా? మొత్తం వస్తాయండి. మొత్తం వస్తాయి. చెప్పండి అవి. ఇప్పుడు నేను వచ్చేసరికి నాకు బ్రెయిన్ స్ట్రోక్ పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది. చెప్పండి చెప్పండి. బ్రెయిన్ స్ట్రోక్ పెరాలసిస్ స్ట్రోక్లో తణుకులో ఉంటారు రాజేష్ నాథ్ అగర్ అని చెప్పి, ఆయన దగ్గరికి వెళ్తే వాస్తవంగా రియల్ అగర్ అంటే ఆయన నన్ను బాగు చేసి నన్ను ఇస్తూ నిలబెట్టాడు. నాకు పునర్జన్మ ప్రసాదించింది కూడా రాజేష్ నాథ్ అగర్ గారు. అయితే మామూలుగా ఇట్లా వచ్చింది కదా, వస్తే మా ఫుడ్డు సపర్లు చేస్తుంది, తింటుంది. నా కూతురుతో ఆమె అదే రూమ్లో ఉంది, ఏం కూడా ఉంది ఆమెతో పాటు. నా కూతురికి ఏరే పసర్లు రాస్తూ, చేతులకి కాళ్ళకి పసర్లు రాస్తూ అవి ముద్రలు వస్తే నా కూతురు ఇంటికి ములేస్తూ ఉంటే మా ఆవిడ భయం వేసి, ఏంటి నాకు అర్థం కావట్లేదు, వాళ్ళు చూస్తే నా ఏరే డ్రెస్సుల్లో ఉన్నారు, ఆమె వచ్చాము నా అమ్మాయికి ఇట్లా పసర్లు రాస్తుంది, జుట్టే ముళ్ళు వేస్తుంది, నువ్వు సార్ కింద రా అంది నా పైన ఉంటే. సరే నేను కింద వచ్చేసరికి ఆమె అమ్మ నువ్వు వెంటనే ఇమీడియట్గా నా ఇల్లు ఖాళీ చేయాలి, యూ కెన్ గో అని చెప్పి నేను అన్నా. అంటే ఆమంది మీరు ఇప్పటి వరకు బాగా చూశారు, ఉంటా 2 రోజులు నాకు కారు అయిపోద్ది, కారు అయిపోయినాకి వెళ్తా ఉంది. మరి నా బిడ్డ మీద ఏంటి ఈ అగాయిత్యాలు చేస్తున్నావు అంటే, నీ బిడ్డ నాకు ఇష్టం, అది చాలా అందగైతే అది చెప్పాను. అందుకైతే అమ్మ నువ్వు అఘోరవి, నీకు ఏ రోజుల మీద ఆశలు ఏం చంపుకుంటేనే నువ్వు అఘోరగా సెలవు అవుతావు. అలా నా కొడుకు వచ్చి ఏదోకి మా అమ్మాయి మీద పడి ఇచ్చేస్తుంటే నా కొడుకు వచ్చి ఏంటి చేస్తుంది, నాకు చెల్లెల్ని చేస్తున్నావు అని చెప్పి నా కొడుకు అరిచాడు. ఇక నా పిల్లాడి బుగ్గ బుచ్చుకు లాగితే నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పి మా అబ్బాయిని వాటిలో వేసుకుని అది చేస్తుంటే వాడు నెట్టేసేసరికి గోడ కొట్టుకుంది అబ్బా అని అంది, గోడ దెబ్బ తగిలింది. అబ్బాయి నువ్వంటే ఇష్టం అని చెప్పి అది చెప్పాను. మా అబ్బాయిని కూడా నువ్వు చాలా ఇష్టం, నువ్వు నాకు ఈరోజు నైట్ మీ సెల్లు కాదు, నువ్వు పడుకో ఇక్కడ నా మనసు నా పక్కనే అని చెప్పి అవసరమైతే ఇగో డబ్బులు ఇస్తాను, కండమ్స్ తీసుకురా. కండమ్స్ తీసుకురా అమ్మ, నేను చాలా పద్ధతి పెరిగా, మా నాన్న క్రికెట్ ఆడతానంటే వద్దురా పిల్లలతో పోట్లాడలో పంపించేవారు కాదు,